తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఒక శాంతి మంత్రం. దీంట్లో శం ద్విపదే శంచతుష్పదే. మన భారతీయ ధర్మం, అందులో హైందవ ధర్మం చెప్పేది ఏంటంటే శన్నో అస్తు ద్విపదే, 2 పాదాలు ఉన్నటువంటి వాటికి శంచతుష్పదే, 4 పాదాలు ఉన్నటువంటి జంతువులకి కూడా శం సుఖం కలుగుగాక, వాటికి ఏ విధమైనటువంటి నష్టము కలుగకుండుగాక, అన్నీ సుఖంగా ఉండుగాక అనేది భారతీయ సార్వజనీనమైన హైందవ ధర్మం. ఇలాంటి ఈ సందర్భంలో ఒట్టిపోయినటువంటి ఆవుల వల్ల ప్రయోజనం ఏమిటి? ఏం ప్రయోజనం లేదు కదా. పాలని ఇచ్చినటువంటి అంతకాలము కూడా అవి బాగా పనిచేస్తాయి. వాటి పాలని స్వయంగా మనం స్వీకరిస్తాం. వాటి ద్వారా మన శరీరాన్ని పెంచుకోగలుగుతాం. అవి ఇచ్చినటువంటి పాలు, పెరుగు, నెయ్యి వాటన్నిటినీ స్వీకరిస్తాం. ఇక అవి ఒట్టిపోయిన తర్వాత అవి ఉండి ప్రయోజనం ఏమిటి? కాబట్టి వాటిని వధించేసి వాటి నుంచి వచ్చినటువంటి రక్తాన్ని, మాంసాన్ని, అలాగే ఎముకల్ని కూడా అమ్ముకుంటే మనకి బాగా డబ్బు వస్తుంది కదా అని మాంస ఆహారులైనటువంటి వాళ్ళందరూ ఆలోచించారట కొందరు. ఇప్పుడు నేను మనవి చేయబోయేదంతా కూడా వివిధమైనటువంటి వార్తా ప్రసార మాధ్యమాల్లో వచ్చినది, అలాగే వార్తాపత్రికల్లో చూసింది మాత్రమే తప్ప నేను స్వయంగా కల్పించినది చెప్పేది మాత్రం కాదు. ఇలా ఆలోచించిన తర్వాత 2004, 2005 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాల క్రితం గోవధని చేస్తే బాగుంటుంది కదా, ఒక్కొక్క ఆవుకి ఎంతెంత వస్తుందో మేము చెప్తామని చెప్పి మంచి బలంగా వాదించగలిగినటువంటి న్యాయవాదుల్ని పెట్టుకుని మాంసాహారులంతా బాగా ఆలోచించి దీన్ని న్యాయస్థానానికి ఏర్పాటు చేశారు. ఏమైనా సరే ఆవుని చంపడానికి మాకు అనుమతిని ఇవ్వండి అని. మామూలుగా 3600 మందికి మాత్రమే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి అనుమతిని జారీ చేసి కొన్ని తీరుల జంతువుల్ని వధించడానికి అవకాశం ఇస్తే 3600 మంది ప్రభుత్వపు అనుమతిని పొందిన వాళ్ళే అయినా 36,000 మంది అనధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాటిలో గోవుల వధ విశేషంగా విపరీతంగా జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోయినటువంటి రాజీవ్ భాయ్ అనేటటువంటి మహానుభావుడు, నిజంగా దైవం నుంచి పంపబడినటువంటి దూతలటివాడు, వార్తలో తన ఇంట్లో కూర్చొని తీవ్రంగా ఆలోచించాడు రాత్రింబవళ్ళు. ఏమిటి వధ? దైవం నుండి స్వయంగా విరాట్ పురుష సృష్టి నుంచి వచ్చినటువంటి ఆవుని, అమ్మకి ప్రతిరూపంగా ఉండేటటువంటి ఆవుని, తల్లి దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ ఆవు పాలతో ఈ సంతానం ఎదుగుతూ అలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆవుని, తన దోవన తాను పోతూ సత్వగుణంతో ఉండేటటువంటి ఆవుని, ఏం చేసినా తిరిగి మళ్ళీ చేయలేనటువంటి విధంతో సాధు జంతువుగా ఉండే ఆవుని ఇలా చంపేయడమా అని చాలా దుఃఖం వచ్చి తాను స్వయంగా న్యాయస్థానానికి వెళ్ళి ఈ గోవధకి సంబంధించినటువంటి ఈ విధానాన్ని మీరు పునఃపరిశీలించాలి అని అడిగాడు. అడిగితే ఆ ఉండేటటువంటి న్యాయాధీశుడు మంచిదే, కానీ వాళ్ళు ప్రత్యేకంగా న్యాయస్థానానికి సరిపోయినటువంటి కొంతమంది న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాదనలు చేసినటువంటి వాళ్ళు, వాదన పటిమ కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వాదిస్తూ ఉంటే మరి నువ్వు దానికి సరిపోయేటటువంటి స్థితిలో వాదన చేయలేని పక్షంలో ఓసారి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓడిపోతే గోవధ తప్పనిసరి అయితే నువ్వు ఏదో మంచి చేయబోయినటువంటి వాడివి ద్రోహాన్ని చేసిన వాడివి అవుతావేమో,
నీ అభిప్రాయాన్ని స్పష్టంగా లోకానికి తెలియచేయలేని వాడివి అవుతూ అసమర్థుని కారణంగా గోవధ పెరిగిపోయిందనే అభిప్రాయాన్ని కలిగజేసిన వాడివి అవుతామో ఆలోచించుకో అన్నారు ఆయన. న్యాయాధీశుడు ఆ రోజు చెప్పినటువంటి మాట మళ్ళీ గట్టిగా పట్టింది ఆయనకి. బాగా ఆలోచించాడు. అక్కడ చాలా సోలీ సొరాబ్జీ, కపిల్ రాజ్ చాలా గట్టి వాళ్ళందరూ వాదనలు చేస్తూ ఉంటే తాను దానికి సంబంధించినటువంటి మొత్తం రాయవలసిందంతా రాసేసుకుని ఎవరు తనకి సహాయపడతారా అని ఆలోచించుకుని నేనే గోవు తరఫున నిలబడి నేనే వాదనలు వినిపిస్తే ఏమవుతుంది అని ఆలోచించాడు. పుస్తకాలు నిండిపోతున్నాయి. గోవధ సరికాదు అని చెప్పడానికి కావలసిన సాక్ష్య ఆధారాలతో తీవ్రమైనటువంటి కృషి చేసి వెంటనే న్యాయస్థానానికి వెళ్ళి అయా ఈ కేసుని వాదించుకునేటటువంటి అవకాశాన్ని తామే ఈ కోర్టు వారు అంగీకరిస్తే ధన్యుణ్ణి అనగానే, మంచిదే, నువ్వు న్యాయవాదిని పెట్టుకోగలిగిన అవకాశం ఉందా? అంత సొమ్ము నా దగ్గర లేదు. వాళ్ళు లక్షలు తీసుకుని వాదించగలిగిన వాదన పటిమ ఉన్నవాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి ఆంగ్ల భాషలో ఉపన్యసించి ఏ విషయాన్నైనా సరే సమర్థతతో గెలవగలిగినటువంటి అద్భుతమైన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు నాకంత లేదు. అయితే ఓ పని చేస్తాను, నీ తరఫున ఒక న్యాయవాదిని కానీ పెట్టుకున్నట్టయితే చాలా మంచిదేమో. అవును, ప్రభుత్వమే ఒక న్యాయవాదిని నీకు ఇస్తే నువ్వు అతడికి కావలసినటువంటి సమాచారాన్ని అందియగలవా? ఇంతకు మించిన సహాయం మరొకటి అక్కర్లా. మీరు నిజంగా నాకు అదే సహాయాన్ని చేసినట్టయితే మొత్తం భారతదేశ వ్యాప్తంగా గోవధ జరగకుండా ఉండేటటువంటి ఉపాయాన్ని ఆ అంగీకరించినటువంటి భగవంతునితో సమాయమని తప్పక అవకాశాన్ని ఇవ్వండి అనగానే ఎస్కూరి అనేటటువంటి ఒక మహానుభావుడిని గోవధ చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదిగా నిలబడేందుకు ఏర్పాటు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఆయన దగ్గరికి సమాచారాన్ని రాజీవ్ భాయ్ మొత్తం అంతా పట్టుకువెళ్ళి మొత్తం అందిస్తూ ఉంటే ఆయన మనసులో కూడా ఈ అభిప్రాయం ఉన్నటువంటి కారణంగా ఖచ్చితంగా గోవధకి వ్యతిరేకంగా వాదించవలసిందే అన్నారు. అంతే, న్యాయస్థానంలో వరుసగా వాదనలు ప్రారంభమయ్యాయి. మంచి వాదన పటిమ కలిగినటువంటి వాళ్ళు, ఆంగ్ల భాషలో గట్టి ప్రజ్ఞ సాధించినటువంటి వాళ్ళు అయిన న్యాయవాదులు మొట్టమొదట 2, 3, 4 వాదాలని ప్రవేశపెట్టారు. మొదటి వాదనలో 1, ఆవులు చాలా చచ్చిపోతున్నాయి. ఆ చచ్చిపోయేటటువంటి ఆవుల వల్ల ఏ ప్రయోజనం లేకుండా చచ్చిపోతున్నాయి వ్యాధులు వచ్చి. అయినా పితుక్కున్నంతకాలం వాటి పాలన్నింటినీ పితుక్కున్న తర్వాత ఆ ఎండిపోయినా, డొక్కలిండిపోయినా, ముసలిబడినా, వ్యాధులు వస్తున్నా ఆ ఆవుల వల్ల ఈ ఆవుల నుంచి వచ్చేటటువంటి ఏ వ్యతిరేకమైన బ్యాక్టీరియా ఉందో సూక్ష్మక్రిముల ద్వారా ఇతరులైనటువంటి ఆ 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువులన్నిటికీ కూడా రోగాలు వ్యాపిస్తున్నాయి. కాబట్టి వాటిని బతికుండగానే కానీ చంపేసినట్టయితే ఈ వ్యాధులలో ఈ మిగిలిన వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతాం. ఇది మొదటి వాదన. 2, ఒక ఆవుని కానీ మనం బతికుండగానే చంపేస్తే ఆ ఆవు 70 కిలోల బరువు ఉంటుంది. కాబట్టి కిలోకి అథమపక్షం 50 రూపాయల చొప్పున మాంసాన్ని వేసుకున్న 3,500 రూపాయలు ఒక్కో ఆవుకి మాంసం ద్వారా వస్తుంది. దానికి ఉండేటటువంటి ఎముకల్ని కానీ అమ్మినట్టయితే 2,000 రూపాయలు వస్తుంది ఒక్కొక్క ఆవుకి. దాని రక్తాన్ని కానీ అమ్మినట్టయితే 1,500 వస్తుంది. 3,500 రక్తానికి, 3,500 మాంసానికి, 2,000 రూపాయలు ఎముకలకి, 1,500 రూపాయలు దానికి సంబంధించిన ఎముకలకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిపితే 7,000 రూపాయలు ఆవుకి మనం సంపాదించగలం దాన్ని వధిస్తే. ఇది భారతదేశంలో ఉండేటటువంటి మూల్యాన్ని నేను మనవి చేస్తున్నాను. అటువైపు ఉన్నటువంటి న్యాయవాది చెప్పాడు, ఈ 7,000 రూపాయల ఈ ద్రవ్యాన్ని, ఈ మాంసాన్ని, ఈ ఎముకలని, ఈ రక్తాన్ని విదేశాలకే కానీ అమ్మినట్టయితే విదేశీయంలో అయినటువంటి మార్కెట్ మరింత ఖరీదుగా ఉంటుంది. కాబట్టి భారతదేశానికి ఫారిన్ కరెన్సీ వస్తుంది, విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది. 7,000కి మరి కాస్త ఎక్కువ వస్తుంది.
భారతదేశం ఆర్థికంగా పుంజుకోగలుగుతుంది. కాబట్టి వ్యర్థంగా వాటంతటా అవి పడి చచ్చిపోయేటటువంటి ఆవు జాతిని రక్షించడం అంటే వాటిని చంపేయడమే సరైనటువంటి పని. 3600 మంది దాకా వధించడానికి తగినటువంటి అనుమతి కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ వధించే వాళ్ళ శక్తిని, అంటే వధించే వాళ్ళ సంఖ్యని కాస్త పెంచినట్టయితే వాళ్ళకి శ్రమ లేకుండా ఉంటుంది, ధనం వస్తుంది భారతదేశానికి. దాన్ని ఏదో ఎలక్ట్రిసిటీకో, మార్గాలు వేయడానికో, మరోదానికో వాడుకుంటే భారతదేశం పరిపుష్టం అవుతుంది. అదో విశేషాన్ని చెప్పారు. 3, ఈ గోవుల్ని ఇలాగే కానీ ఉంచేసినట్లయితే, ఈ గోజాతిని ఇలాగే పెంచుతూ వెళ్ళిపోతూ ఉన్నట్టయితే గోవుల యొక్క ఆ సంఖ్య పెరుగుతున్న కొద్దీ కూడా లోకంలో ఉండేటటువంటి భూభాగం మనుష్యులకి సరిపోకుండా వీటితోటే నిండిపోతుంది. మనుష్యులకి తగినటువంటి స్థలం ఉండక, మార్గాలని విశాలం చేయలేక, ఏ రైలు మార్గాలో రోడ్డు మార్గాలో వేయాలంటే ఇవి అడ్డుగా ఉండి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. పోనీ వాటిని యథేచ్ఛగా విడిచివేద్దామా అని అంటే వెళ్ళేటటువంటి మార్గాలకి వాహనాలకి అడ్డుపడ్డం, లేదా రైళ్ళ కిందో వాటి కిందో పడుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ జరిగి ప్రమాదాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని వధించినట్టయితే చాలా సుఖంగా ఉంటుంది, ప్రపంచం సుఖంగా కూడా ఉండగలుగుతుంది. 4, ఈ బక్క చిక్కినటువంటి ఆవుల్ని, ఈ వ్యాధులతో ఉండేటటువంటి ఆవుల్ని, వాటిని మాత్రమే నమ్ముకుని ఏదో ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధితో ఉండేటటువంటి వాళ్ళందరూ వీటి ద్వారా ఏదో ఆదాయం వస్తుందని అనుకుని తమ భౌతికమైనటువంటి కష్టాన్ని వీటికి వినియోగించి పడ్డటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం వాళ్ళకి లభించినటువంటి సందర్భంలో ఒక విధంగా వాళ్ళకి అన్యాయమే చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ సహాయం అనేది ఏమాత్రమూ లభించదు. కాబట్టి వీటిని వధించేసినట్టయితే చాలా ఆనందంగా ఉంటుంది, పెద్ద బెడద దేశానికి తప్పుతుంది, పైగా ఆర్థికమైనటువంటి పరిపుష్టి చేకూరుతుంది భారతదేశానికి అని వాదించారు. రాజీవ్ భాయ్ కోర్టుకి నమస్కరించి ఎస్కురి ద్వారా అమోఘమైనటువంటి వాదాన్ని సమర్పించాడు. ఏమని? అయా న్యాయాధీశులారా, ఒక మాట, ఆయన చెప్పినట్టుగా 70 కిలోల మాంసం ఏదైతే ఉందో, మాంసం 50 రూపాయల చొప్పున అయితే 3500 రూపాయలు వస్తుందని తెలియజేశారు. దానికి సంబంధించిన ఎముకలు 2000 రూపాయలు వస్తాయని తేల్చారు. 1500 రూపాయలు దానికి వచ్చేటటువంటి రక్తం ద్వారా వస్తుందని తేల్చారు. కాబట్టి ఒక్కొక్క ఆవుకి 7000 రూపాయలు వస్తుందని అవతలి వైపు న్యాయవాది తెలియచేశారు. అంతకంటే ఎక్కువగా బతుకున్నటువంటి ఆవు వల్ల మనకి ప్రయోజనం లభిస్తుంది అంటే ఉంచవచ్చనే కదా వారు చెప్తున్నది. తమరు అంగీకరించాలని ప్రార్థిస్తున్నాను. అవును, 7000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అంతకంటే కావాల్సిందే ఉంది. ఆవు బతికి ఉంటుంది, 7000కి మించినటువంటి ఆదాయము లోకానికి వస్తుందంటే చాలా మంచిదే అన్నారు న్యాయాధీశుడు. అయితే వినండి, ఒక బతికున్నటువంటి ఆవు రోజుకి 10 కిలోల పేడ వేస్తుంది. ఆ పేడ 33 కిలోల సేంద్రియమైనటువంటి ఎరువుని ఏర్పాటు చేస్తుంది. 33 కిలోలు. నేను కావలిస్తే నేను నా వార్తలో నాకు సంబంధించినటువంటి ఆ క్షేత్రంలో ఈ పేడతో ఎరువుని తయారు చేసి చూపిస్తున్నాను. ఐఆర్సీ వాళ్ళకి నమూనాని చూపించవలసిందిగా, నమూనాని పరీక్షించవలసిందిగా తమని కోరుతున్నాను అనగానే ఆ తేబడ్డటువంటి డబ్బాని స్వయంగా ఐఆర్సీ వాళ్ళకి ఇచ్చి వాయిదా వేశారు. ఐఆర్సీ వాళ్ళు దాన్ని పరిశీలించి ఈ సేంద్రియ ఎరువు మనం వేసేటటువంటి ఏ మెన్యూర్స్ అయితే ఉన్నాయో, ఇతరమైనటువంటి ఆ రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో అంతకంటే చక్కగా పనిచేస్తుందని వాళ్ళు రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్టును చూసిన న్యాయాధీశులు 33 కిలోల రోజుకి ప్రతిరోజు వస్తుంది 33 కిలోల అమోఘమైన సేంద్రియ ఎరువుని ఏర్పాటు చేయగలిగిన శక్తి ఒక్కొక్క ఆవు పేడ 10 కేజీల నుంచి వస్తుందని తెలియచేసి వెంటనే ఆ విషయాన్ని అంగీకరిస్తూ టిక్కుబెట్టారు. అయా మరో విషయం, ప్రతిరోజు ఒక్కొక్క ఆవు 2.5 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటుంది. ఆ మూత్రం ఏదైతే ఉందో దాన్ని 23 విధాలైనటువంటి ఆయుర్వేద ఔషధాల్లో వాడుతున్నారు. ఆ మూత్రాన్ని ఈవేళ లీటర్ 500 రూపాయల చొప్పున కొనేటటువంటి ఔషధంలో వాడబడే విధానం కనిపిస్తోంది. మొదటిసారి విడిచినటువంటి ఆ మూత్రాన్ని మాని రెండవసారి వచ్చినటువంటి మూత్రాన్ని మాత్రమే నమూనా సేకరించి
దాన్ని కొన్ని పద్ధతులతో చేసి ఓషధులలో వాడినట్టయితే ఈ మూత్రం ఎంతో అమోఘమైన ఫలితాన్ని ఇస్తోంది అనడానికి ఆయుర్వేద ఔషధజ్ఞులు ఇక్కడ ఉన్నారని వాళ్ళ రిపోర్టుని అలా అందించాడు. ఆయన చూశారు. చూసి దీని ద్వారా ఆదాయం ఎంత వస్తుంది ఆలోచిస్తే ఆవుకి రోజుకి 1000 రూపాయలు చొప్పున వస్తుందని అర్థమైంది. ఆశ్చర్యపడ్డాడు ఆయన. మరి 33 కేజీల సేంద్రియ ఎరువు వస్తుంది, దాని ద్వారా ఎంత వస్తుంది? రోజుకి 33, దానికి ఇంటూ 30 ఇంటూ 6 రూపాయలు కనీసం ఎరువుకు వేసుకున్నప్పటికీ కూడా 1 సంవత్సరం ఒక్క ఆవు మీద 6,57,000 రూపాయల ఆదాయం భారతదేశానికి వస్తుంది. 7,000 మాత్రం కాదు. ఆవుని చంపేస్తే 7,000 వస్తుంది, విదేశీయులు 10,000కి అవుతుంది ఒక ఆవుకి. కానీ బతికున్న ఆవు ద్వారా 6,57,000 రూపాయల ద్రవ్యాన్ని దాని పేడ ద్వారా, దాని నుంచి వచ్చేటటువంటి మూత్రం ద్వారా ఏర్పాటు చేయొచ్చు. ఇది యథార్థం. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లు పరిశీలించండి నమస్కరించాడు రాజీవ్ భాయ్. ఆశ్చర్యపడ్డారు న్యాయవాదులంతా. ఇక 3, ఆవుని సేంద్రియ ఎరువుగా వాడక్కర్లేదు. ఆవు నుంచి వచ్చేటటువంటి ఆ పేడని గోబర్ గ్యాస్ ప్లాంట్లని ప్రత్యేకంగా పెట్టి నా క్షేత్రంలో ఏర్పాటు చేశాను. దాని నుంచి వచ్చేటటువంటి ఏ వాయువు అయితే ఉందో, ఈ ఉండేటటువంటి న్యాయవాదుల్లో ఎవరైనా సరే తాము కారుకి ప్రత్యేకమైన కిట్ని ఏర్పాటు చేసుకుని కానీ ప్రయాణించినట్టయితే కిలోమీటర్కి 65 నుంచి 75 పైసలకి మాత్రమే వస్తుందనే యథార్థాన్ని మనవి చేస్తున్నాను. పరీక్షించుకోవచ్చు అనగానే ఆటోమొబైల్ ఇంజనీర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోబర్ గ్లాస్ ప్లాంట్కి వెళ్ళి దాని నుంచి వచ్చేటటువంటి ఆ వాయువుని స్వయంగా సేకరించి తాను వాడేటటువంటి న్యాయవాదులు వాడేటటువంటి కారుకి బిగించి చూస్తే 65 నుంచి 75 మధ్య పైసలు, 65 నుంచి 75 పైసల మధ్యలోనే కిలోమీటర్కి ఖర్చు అవుతున్నట్టుగా గమనించి ఆశ్చర్యపడ్డారు. ఇది అక్కడ వాదం కోసమే కాదు, మనకి కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆవు పేడని అలా వేసి గోబర్ గ్యాస్గా తయారు చేసి వంట చెరకుగా ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు గ్యాస్ స్టవ్లని అలా స్వయంగా దీంతో ఈ వాయువుతో ఉపయోగించుకుంటూ వంటని చేసుకునే వాళ్ళని వేల మందిని మనం చూసాం. అనేకమైనటువంటి ఇళ్ళు ఆ విధంగా ఉండడాన్ని కూడా పరిశీలిస్తున్నాం. అయితే ఆ గోబర్ గ్యాస్ ప్లాంట్ని సరిగా వీళ్ళు సక్రమంగా దాన్ని వాడుకోక అశ్రద్ధ చూపించి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళి ఏ రోజు దానికి వేయవలసినటువంటి నీటితో పాటు పేడని కలిపి పోయడం అనాగరకంగా భావించి వీళ్ళు ఆపేసుకున్నారు తప్ప వాళ్ళు ఏర్పాటు చేసిన విధానం ప్రకారం గోబర్ గ్యాస్ చాలా బాగా పనిచేసింది. మొత్తం వంటంతా దాని మీదే చేసినటువంటి కుటుంబాలు చాలా కనిపిస్తాయి. రోజు పేడని అలా నీళ్ళలో కలిపి అక్కడ పోయడం అనేది అనాగరకంగాను తక్కువ ధనంగాను మేము ఇవేం వాడాం, అలా పెట్రోల్ గ్యాస్ చక్కగా వాడతామని చెప్పేటటువంటి కొంతమంది మాటల వల్ల వాళ్ళు మానేసి నష్టపోతున్నారు. కానీ ఇది జరుగుతున్నటువంటి సత్యం. ఒకప్పుడు దీనికి బ్యాంకులు కూడా ప్రత్యేకమైన రుణ సౌకర్యాన్ని ఇచ్చిన విధానం కూడా మనకి ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంచేత గోబర్ గ్యాస్ వల్ల ఇంత అంటే ఆవు పేడ నుంచి వచ్చినటువంటి వాయువు వల్ల ఇంతటి ప్రయోజనం లభిస్తుంది. 4, ఏ ఆవు ఎక్కడైతే నిద్రిస్తూ ఉంటుందో ప్రత్యేకమైన పర్ణశాలలో ఆ నిద్రించేటటువంటి ఆవు ముఖం నుంచి వచ్చేటటువంటి ఏ వాయువు అయితే ఉందో ఆ వాయువుని ఒక రాత్రిపూట కానీ పీల్చినట్లయితే క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పట్టడాన్ని స్వయంగా పరిశీలించిన విధానం నా దగ్గర ఉందని రాజీవ్ భాయ్ చెప్పగానే కోర్టు మొత్తం తెల్లబోయింది. ఇది నిజమా అని. క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఆవు ముఖం నుంచి వచ్చినటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి ఆ విధమైన కణాల శక్తిని తగ్గించిందని నిరూపణ అయిన తర్వాత కోర్టు తెల్లబోయి ఆశ్చర్యపడి ఎంత గొప్పగా ఉంది ఆవు గురించి అని. ఇలా ఆవుకి సంబంధించినటువంటి మాంసాన్ని మనం అమ్ముకుని విదేశాలకి పంపించడం అనే విధానాన్నే గొప్పగా పరిశీలించి ఓ వ్యక్తి యొక్క ప్రయోజనం కానీ ఓ జంతువు యొక్క ప్రయోజనం కానీ మనకి లేదని దాన్ని రక్తాన్ని మాంసాన్ని ఎముకల్ని అలా అమ్ముకోవడం అనేదే ప్రారంభించినట్టయితే న్యాయాధిపతులారా మనవి చేస్తున్నాను, కొన్నాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి తండ్రి తల్లి అన్న చెల్లెలు అక్క వీళ్ళు కూడా మొత్తం మనకి వ్యాపార వస్తువులుగా అయిపోయి ఎందుకు ఈ నాన్న 90 సంవత్సరాలు ఉన్నాయి, అమ్మ ఎందుకు 85 సంవత్సరాలు ఉంది, వీళ్ళ రక్త మాంసాలు కూడా విదేశాల్లో కొన్నట్టయితే అమ్ముదామనేంత నీచమైన మనస్తత్వం మన బుద్ధికి రాదనేందుకు ఆధారం ఏమిటని అడగగానే కోర్టు ఆశ్చర్యపడిపోయింది. డబ్బు మాత్రమే చేయం కాదు,
ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆ వంశాన్ని అంతరింప చేయడం అనేది విధానం కాదు. ఒక నెమళ్ళని వంశాన్ని రక్షించడానికి భారత ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోంది. ఒక పులిని రక్షించడానికి ఖర్చు పెడుతోంది. ఓ సింహాన్ని ఖర్చు పెట్టడానికి ఖర్చు చేస్తోంది. ఇతరమైనటువంటి 28 ప్రత్యేకమైనటువంటి ఆ వంశాలు అంతరించకుండా ఉండేందుకు ఎన్నెన్నో రూపాయలు ఖర్చు చేస్తోంది, కోట్లలో. మొసలి వల్ల మనకి ప్రయోజనం ఉన్నదా భౌతికంగా భూలోకంలో? అక్కడ నీళ్ళలో ఏ ప్రయోజనమో తరువాతి మాట. పులి వల్ల, సింహం వల్ల, ఇటువంటి ఘాతుక మృగాల్ని రక్షిస్తున్నటువంటి మనం సాత్వికమైన సాధువైనటువంటి జంతువుని చంపాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది మనకి? డబ్బుకేనా? పోనీ ఈ డబ్బుతో సుఖంగా ఏమైనా చేస్తున్నామా? ఇతరులు కూడా కొనగలిగినటువంటి భూమిని అంతటినీ కూడా కొననీయకుండా రేటు పెంచి కొనేసుకుని మొత్తం ఆక్రమించుకుంటే సామాన్యుడైనటువంటి వాడికి భూమి అంగుళం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయి వాడు కొనుక్కోగలుగుతాడా? లక్షల రూపాయలతో గజం స్థలాన్ని కొనుక్కోవలసిన పరిస్థితిని ఈ సంపాదించిన వాళ్ళందరూ భూమిని పెట్టి కొనేసుకుంటే ఎలా వాడికి సాధ్యం అవుతుంది? ఆర్థికమైనటువంటి సమతౌల్యం ఎప్పటికీ ఏర్పడుతుంది భారతదేశంలో అని వాదించగానే ఆశ్చర్యపడ్డటువంటి న్యాయాధీశులు గోవధ అనేటటువంటి చట్టాన్నిగా తీసుకురావాల్సిందే అని నిర్ణయించారు. ఇంకో ముఖ్యమైన విశేషాన్ని కూడా జోడించి చెప్పారు. ఔరంగజేబు గోవధకి వ్యతిరేకంగా ఉన్నాడు. చిత్రమైన విషయం ఏమిటంటే వాళ్ళలో చక్కనైనటువంటి వాళ్ళ పరిపాలనలో మనం కొంతకాలం ఉన్నాం. గోవధని చట్టంగా చేశాడు. అందుకని గోవధ ఏ విధంగానూ చేయకుండా ఉండే విధానాన్ని ఔరంగజేబుతో సహా చాలామంది మహమ్మదీయ చక్రవర్తులు అంగీకరించారు. కాబట్టి ఆ దృష్టితో కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు గోవధ నిషేధ చట్టం చాలా అవసరం. గోవు నుంచి ఇంత ఆదాయం వస్తుందనే యథార్థాన్ని మనం గమనించడం కాకుండా గోవు నుండి ఇంతటి పవిత్రత, ఆధ్యాత్మిక భావం కలుగుతుందనే దృష్టితో చూడాలి. ప్రతిదీ ఆర్థికమైనటువంటి దృష్టితోనే చూడడం మొదలెట్టినట్టయితే సుఖంగా మనం ఉంటామనే నమ్మకం లేదు. తల్లిదండ్రుల్ని కూడా అమ్మేసేటటువంటి స్థితికి వస్తాం. న్యాయాధిపతులైనటువంటి మీరు గోవుల పక్షాన ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి గోవు నాకు కనిపించేది తల్లితో సమానం కాబట్టి నా తల్లిని వధించుతుందని ఈ న్యాయస్థానం నేను అనుకోను. ప్రతి వ్యక్తి యొక్క తల్లి ఈ న్యాయస్థానం ముందు నిలబడ్డట్టుగా మీరు భావించి అందరూ తల్లులు తమ పుత్రులైనటువంటి గోవుల్ని రక్షించవలసిందిగా యాచిస్తున్నారనేటటువంటి అభిప్రాయంతో ఒకసారి మీరు మీ దృష్టితో గమనించి గోవధ నిషేధించవలసిందిగా, చట్టం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అనగానే ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టకూడదు అనే అభిప్రాయంతో ఆగారు. కానీ అందరూ ఒక్కసారి నిలబడి నమస్కరించారు. అందుకని గోవధ చట్టం వచ్చింది. గమనించండి ప్రేక్షకులారా, గోవుని అలా వధించి దాని ద్వారా సంపాదించాలి అని అనుకుంటే తల్లిదండ్రుల్ని కూడా ఒకనాటికి ముందు మనం మాంసానికి, రక్తానికి, ఎముకలకి అమ్మాలనే ఆలోచన, దుర్బుద్ధి మనకి వస్తుందా రాదా? ప్రతిదీ ఆర్థికమైనటువంటి దృష్టితో చూడడం సమంజసం అవునా? ఒక్కసారి ఆలోచించి చూడండి. స్వస్తి.